హలో అండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో తెలుసా? ముందుగా ఉల్లిపాయ పేస్ట్ ఆడుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం టమాటాలు పేస్ట్ చేసుకుందాం. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు కొంచెం అవి తీసుకుందాం. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. బాగా హీట్ ఎక్కాలి ఆయిల్. ఓకే, ఆ తర్వాత మనం యాలకులు, బిర్యానీ ఆకు అవి వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. వీటినన్నిటిని బాగా కలపండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా కలపండి. నాకు నూనె తులితే చాలా భయం అండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా పచ్చిమిర్చి 2 కలిపి వేద్దాం. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ రావాలి, మొత్తం ఉల్లిపాయ వాసన పోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. కచ్చాబిచ్చాగా ఆడండి, మళ్ళీ అంత పేస్ట్గా ఆడితే బాగోదు. టమాటా ముక్కలు తగలాలి, ఉల్లిపాయ ముక్కలు తగలాలి, ఇలా వేసుకోవాలి. ఓకే, చూసారా? టమాటా పేస్ట్ వేసుకున్నాక బాగా మొత్తాన్ని కలపాలి. టమాటా వేసిన తర్వాత అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ అలా వేగిన తర్వాత బాగానే ఉంటుంది. మనం ముందుగా చాప ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు, కారం, కొంచెం సాల్ట్, అలాగే ధనియాల పొడి వేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా ఉంటే దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత చిన్న చిటికెడంతా పసుపు వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలపండి. మొత్తాన్ని బాగా కలపండి. బాగా ఫ్రై అవ్వాలి కర్రీ. చాలా టేస్టీగా వస్తుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, సింపుల్గా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలపండి. పొగలు ఎలా వస్తున్నాయో కదా. పోయి ఈ ఎండలు మాత్రం భలే దంచుతున్నాయండి. ఎలా ఉంటున్నారో ఏంటో కానీ నాకు మాత్రం అలా ఎలా లేదు ఎండ. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత ఎల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకోండి. ఆ వీడియో స్కిప్ అయింది, సో ముందు అది వేసుకొని కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తేనే బాగా ఫ్లేవర్ వస్తుంది, చేపల కూరలో బాగుంటుంది. చూసారా? ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం, ఎందుకంటే చేప ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసును నానబెట్టి అందులో వేద్దాం. చూసారా? చేప ముక్కల్ని ఈ చింతపండు పులుసు బాగా పిసుకుదాం. బాగా పులుపు పెట్టాలి కదా. ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా వేద్దాము. చూసారా? సలసలా మరుగుతున్నప్పుడు అలా కొత్తిమీర అలా పైన వేస్తే, కొత్తిమీర కాదు కరివేపాకు, మీరు చూసారో లేదో, జస్ట్ నేను ఫన్నీగా జోక్ చేస్తాను అంతే. కరివేపాకు లేదు, సో అందుకే. చూసారా? చేప ముక్క ఎలా ఉడికింది సూపర్గా. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఇలా ఉడికిందనమాట. విడిపోకుండా బాగా కలిపేకండి, విడిపోతాయి ముక్కలు. సో అలా అలా మంచిగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంది, అంటే సింపుల్గా టేస్టీగా అనమాట. సింపుల్, చాలా సింపుల్ అండ్ టేస్టీ, చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అయితే.